మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. చప్పట్లు కొడదాం. పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. అందరం పాడదాం. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ఇవలన ఏదియో ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యమును విడచితివే. నా వలన ఏదియో ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివే. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివే. శాశ్వత కృపనుంది జీవించును ఇలా నీ కొరకు. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. మహాగణుడవు నీవయ్యా కృపా సత్య సంపూర్ణుడవు నా కాపరివి నీవయ్యా సర్వాధికారివి నీవయ్యా. స్తుతి స్తోత్రములు నీకయ్యా నన్ను సేవించువాడు నేనయ్యా. ఆరాధన
హల్లెలూయా. అందరూ ఏకమనసుతో క్రీస్తు కృప అందరూ పాడదాం. కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నమ్మికయించి ఉన్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నమ్మికయించి ఉన్నాను నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రియు నీవే యేసయ్యా అందరూ పాడదాం మరి ఒకసారి నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రియు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడా నీవే నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి ఘనమై నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే మరొకసారి పాడదాం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నమ్మికయించి ఉన్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నమ్మికయించి ఉన్నాను కృపా కృపా నీ కృపా 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 యేసు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదను ఘనపరచెదను మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 దేవా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. నాయన మహగనుడా స్తోత్రం స్తోత్రం. దేవా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా ఇంతవరకు నేను ప్రభు నిన్ను ఎంతగానో ఆరాధించాం నాయన, మహిమపరిచాం ప్రభువా. మా ఆరాధనలు మీరు అందుకున్నారు ప్రభువా. మా మధ్యన సింహాసనాసీనులై ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎక్కడ నా నామం పేరట ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. మా మధ్య మీరున్నారు ప్రభువా, నీకు వందనాలు వందనాలు స్తోత్రం తండ్రి. దేవా నాయన మా మధ్యన సింహాసనాసీనుడైన దేవా నాయనా తండ్రి, మీరు దాసుల్లో ఉండి మాతో మాట్లాడండి ప్రభా. నీ దాసుడు నీ పక్షంగా నిలవబడి ప్రభా నీ మాటలను ప్రభా మాకు వివరిస్తుండగా తండ్రి, వినే చెవులు, గ్రహించే హృదయం, ఆచరించే మనస్సు ప్రభా మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం విని ప్రభా విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకోవడానికి నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా. కూడా వచ్చి నీ బిడ్డలందరినీ దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ప్రభా, ఆకలితో వచ్చారు నాయన, వాక్య దాహంతో వచ్చారు ప్రభా. మీరే మాట్లాడండి ప్రభా. మీ మాటలే మమ్మల్ని జీవింపచేసేవి నాయన, నీకు వందనాలు ప్రభా. నాయన బండను నాయన బద్దలు కొట్టే సుత్తి వంటిది నీ వాక్యం తండ్రి. దేవా నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. నీ దాసుని నాయన సిలువ చాటును మరుగుపరిచి ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకుని నాకు మాకు కావలసిన మాటలు దయచేయమని, ఒట్టిగా వచ్చిన మేము నిండైన నీ మాటలు మా హృదయంలో నింపుకుని ప్రభా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం చాలా శక్తి కలిగింది, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయగలిగింది. గడిచిన వారం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేయా, రాహేలు, ఈ సంవత్సరం మనం ఒకే నేపథ్యం కలిగిన కుటుంబంలో నుండి ఒక ప్రాంతంలో ఉన్న వారిని కానీ, ఒక భాషకు చెందిన వారు కానీ, ఒకే ఇంటి పెంపకంలో ఉన్నవారిని కానీ తీసుకుని వారు ఒకే పెంపకంలో ఉన్న భక్తిలో వ్యత్యాసాలు ఉండటానికి, వారి జీవితాలు ఎందుకు అణగారిపోయాయో, తేజరిల్లి మహిమ కలిగినగా ఉన్నాయో ఆలోచిస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో చాలా విషయాలు ఇప్పటికీ తర్జన భర్జన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ వారం మనం దేవుని యొక్క వాక్యంలో నుండి యోసేపు తన యొక్క జీవితంలో దేవునితో సాగుతున్నప్పుడు యోసేపుకు దేవుడు అనుగ్రహించిన మనష్షే, ఎఫ్రాయిముల గురించి ధ్యానం చేద్దాం. యోసేపు బైబిల్ గ్రంథంలో మానసిక పరిశుద్ధత కలిగిన వాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. తలంపుల్లో, ఊహల్లో జయమున్నవాడు యోసేపు. పాత నిబంధనలో పరిశుద్ధుల్లో ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆత్మీయతను పోగొట్టుకోకుండా చిరకాలం ఆత్మీయంగా జీవించిన వ్యక్తుల్లో నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 డానియేల్. అభివృద్ధి, ఆశీర్వాదం, వాడబడ్డం వచ్చిన తర్వాత చాలా మంది దేవునికి దూరమై ప్రార్థన తగ్గి పరిశుద్ధతలో అణగారిపోతూ ప్రతిష్టను పాడు చేసుకున్న వారుగా చూడొచ్చు. కానీ యోసేపు, దానియేలు శిఖరాగ్రాలకు వెళ్ళిన వారి ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రభావవంతంగా ఆ ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న మంట, ప్రారంభంలో ఉన్న వైరాగ్యాన్ని వారు కాపాడుకుంటూ ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా ధైర్యం చేయగలను. జీవంగల దేవుని సంగమా, అందుకే యోసేపు ద్వారా నేషనల్ గ్లోరీ వచ్చింది, డానియేల్ ద్వారా ఇంటర్నేషనల్ గ్లోరీ వచ్చింది. యోసేపు ప్రపంచానికి అన్నం పెట్టేవాడిగా మారితే దానియేలు భవిష్యత్తు లేని బబులోను సంస్థానానికి ప్రపంచ భవిష్యత్తుగా మారిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోసేపు తన జీవితంలో రమారమి 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు. దేవుడు ఒక వ్యక్తిని ఓ స్థాయికి తీసుకురావడానికి కొంత సమయాన్ని తీసుకుంటాడు. ప్రతి దానికి సమయం కలదని మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాసినట్లుగా దేవుడు ఎవరిని మర్చిపోక విడిచిపెట్టక అందరినీ ఆశీర్వదించేవాడై ఉన్నాడు, హెచ్చించేవాడై ఉన్నాడు. దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్న మనల్ని ఒకరోజు ఆయన జ్ఞాపకం చేసుకోక మరువడు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 13 సంవత్సరాలు 17 ఏట అన్నల సమాచారం కోసం ఆ షికెము ప్రాంతానికి వచ్చినటువంటి యోసేపు ఆ తర్వాత 30 ఏట వచ్చేంత వరకు ఆయన సుఖ సంతోషాలు లేనివాడుగా,
గాయపరచబడుతూ భయంకరమైన శ్రమలు పొందుతూ చాలా ఇబ్బందులకు లోనయ్యాడు. కానీ యోసేపుకు దేవుడు తోడయుండి వర్ధిల్లింపజేశాడు. దేవుడు తోడయుండి ఏ ఇంట్లో ఉన్నా అతన్ని నాయకుడిగా మార్చి ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని తోడు యోసేపు ఉండటానికి కారణం ఏంటంటే, యోసేపు సుబుద్ధి కలిగి ఉత్తముడుగా దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. యోసేపులో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే, ఆయనకి ప్రతి ఆదివారం ఆరాధన లేదు, ప్రతి రోజు కుటుంబ ప్రార్థన లేదు, ప్రతిరోజు చదువుకోవడానికి జ్ఞాన సత్య స్వరూపమైన పరిశుద్ధ గ్రంథము లేదు, సహవాసం, ఆత్మీయ నాయకుల నడిపింపు, దినదినము పోషించి పాలించే వాక్య పోషణ లేకపోయినా ఎప్పుడో విన్నా, ఎప్పుడో నేర్చుకున్నా, ఎప్పుడో సంపాదించిన ఆ భక్తిని నిరంతరం కొనసాగించిన భక్తి మహారాజు యోసేపు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. ఆయన నేర్చుకున్న విషయాల్ని, నమ్మిన సిద్ధాంతాల్ని కడవరకు కాపాడుకుని ఆయన ఆశీర్వాదాలకు శిఖరాగ్రాలు చూడగలిగిన వ్యక్తిగా మారిపోయాడు. యోసేపులో ఉన్న రెండవ ప్రత్యేకత, ఒకటి తలంపుల్లో జయజీవితం కలిగిన జయజీవిత క్రైస్తవుడు ఆయన. రెండో విషయం ఏంటంటే, ఆయన నేర్చుకున్న విషయాలు కొద్ది కాలమైనా, కొన్ని విషయాలైనా వాటికి నిబద్ధత కలిగి జీవితాంతం నిలిచాడు గనక ఆయన ఓటమిని చూడకుండా, అవమానాలు నిందలు లేకుండా ఆశీర్వాదపు వారసుడిగా మారిపోయాడు. ఇలా ఆయన పరాయి దేశంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఆయన్ని ప్రేమించి ఇద్దరు అబ్బాయిలను అనుగ్రహించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 50 నుండి 52 వచ్చిన వరకు నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. మీ వ్యక్తిగత ప్రేమ లేఖ లాంటి బైబిల్ మీ ఒళ్ళో పెట్టుకుని ఈ వాక్యాలు మీరు గమనించాలని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒరియా వాళ్ళు ఒరియా బైబిల్ తీయండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్ తీయండి. ప్రభుంకో వాక్య సునిబా ఆది పుస్తకో 41 पर्वो 41, 50, 51, 52 పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం 41వ అధ్యాయం 50, 51, 52 వచనాలు చదువుతున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గమనించండి. ప్రభుంక వాక్యం పడుచు దయకొరి తుమోరో బైబిల్ రే అపనంకో బైబిల్ రే సమస్త దిగబారు వచ్చి 41 రే ప్రభుంక వాక్య రే 50, 51, 52 కరువు సంవత్సరంలో రాక మునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైనటువంటి పోతీఫరు కుమార్తెగు ఆసేనెతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. మనష్షే అనే మాటకు బాధలు మరిపించిన మహాదేవుడు అని అర్థం. 52 వచనం 52 మోపడుచు తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు, అవమానం కలిగిన దేశమందు, నేను ఎండిపోయిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచి ఫలింపచేసినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము ఓటమి ఉన్న స్థలంలో నిందకు ప్రతిగా పూదన్ననిచ్చిన దేవుడు, ఎండిపోయిన స్థలంలో చిగురింపచేసి ఫలింపజేశాడు గనుక అభివృద్ధి చేసిన దేవుడే నా దేవుడు కనుక ఎఫ్రాయిము అని రెండో కుమారుడికి పేరు పెట్టాడు. బాధలు మర్చిపోవటం అంత చిన్న విషయమేం కాదు. బాధలు మనిషి ఎప్పుడు మర్చిపోతాడు? బాధలు మర్చిపోయేంత ఆనందం వచ్చినప్పుడు. 9 మాసాలు బిడ్డని గర్భంలో మోయటం ఓ స్త్రీకి ఎంతో ప్రసవ వేదన లాంటిదే. అయినా ఆ ప్రసవ వేదన సమయంలో అల్లాడిపోతూ ఆ బిడ్డను కంటూ ఉంది. బిడ్డను కన్న తర్వాత 9 నెలల ఆ వేదన కానీ, ఆ గడిలు పడినటువంటి ప్రసవ వేదన కానీ మర్చిపోయి ఆ బిడ్డ మొక్కలో ఉన్నటువంటి ఆ దైవ కళను బట్టి సమస్త వేదన మర్చిపోతుంటుంది. మనం చాలా కష్టపడి చదువుతాం, చాలా కష్టపడి పరీక్షలు రాస్తాం. పాస్ అయిన తర్వాత ఎన్ని రాత్రులు మెలుకుని ఉన్నామో, ఎంత కష్టపడి చదివామో అంతా మర్చిపోతాం. కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం విజయాన్ని చూసామో బాధలు మర్చిపోతాం. యోసేపు ఇలా అంటున్నాడు, దేవుడు నన్ను సమస్త బాధలు, ఎన్ని బాధలు? సొంత అన్నలు అమ్మేశారు, అమ్మేసినటువంటి వాళ్ళు అమ్మేసి గోతులు వదిలేశారా? పరాయి వాళ్ళకి అమ్మేశారు. ఆ గోతులకు తోసేయటమే కాక పరాయి వాళ్ళకి అమ్మేయటమే కాక వాళ్ళు మరలా పోతీఫర్ ఇంటికి అమ్మేయటం. అలా పోతీఫర్ ఇంట్లో ఒక స్థానాన్ని సంపాదించి కాస్త ముద్ద, మంచి బట్ట, చిన్న ఉద్యోగం దొరికింది అనుకుని కొంచెం స్థిరపడుతున్న నెమ్మది పొందుతుండగానే కన్నేసినటువంటి ఆ స్త్రీని బట్టి ఆయన అవమానం పొంది జైలు పాలై
జీవితం అంతా భయంకరంగా మారిపోయింది. మానసిక వ్యధ చెందుతున్నటువంటి యోసేపు ఆ జైల్లో 2 సంవత్సరాలు పైబడి ఉండిపోయిన చూసే నాదుడు కేసు పట్టించుకున్నటువంటి, కనీసం వాదించే వ్యక్తి కూడా లేనటువంటి దుర్బలమైన పరిస్థితులు. అయితే దుర్వ్యవస్థను చూడగలిగిన దేవుడు యోసేపును ఆ జైలు ఎందుకు జ్ఞాపకం చేసుకుని జైలు నుంచి పట్టాభిషిక్తుడిగా చేసి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం గట్టిగా, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జీవంగల దేవుని సంగమా, యోసేపుని దేవుడు అట్టడుగు నుండి, అందుకే బైబిల్ అంటది పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తు దేవుడు మన దేవుడు. స్తోత్రం కలిగిన గాక. లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగినవాడు, శూన్యుల నుండి అఖిల బ్రహ్మాండాన్ని చేయగలిగినవాడు, చీకటిని తేజోవాసులుగా వెలుగుమయంగా చేయగలిగినవాడు, చీకటిని ఆయన వెలుగుగా చేయటమే కాక చచ్చిన వారిని బ్రతికించగలిగిన సార్వభౌముడై ఉన్నాడు. మహిమ ఆయనకే కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, యోసేపు ఎప్పుడైతే ఆ సమస్త బాధల్లో ప్రభుతో ఉన్నాడో, ప్రభు ఆ బాధలన్నిట్లో విజయం ఇస్తాడు. ఈ సందర్భంలో నేను ఒక మంచి మాట మీకు చెప్తాను. అమ్మా, ఏంటి ఆ మాట అంటే నన్నే చూడాలి, గమనించాలి వాక్యాన్ని. ఏమిటి ఆ మాట అంటే, శ్రమలు క్రైస్తవ జీవితంలో కొత్త ఏమి కావు. క్రైస్తవులకి శ్రమలు ఉంటాయి. పరీక్ష లేకపోతే పదోన్నతి ఎలా ఉండదో క్రైస్తవ జీవితంలో బాధ ఉంటుంది. ఆ బాధ బోధ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మల్లె బాట కాదు సంగమా. యేసుక్రీస్తునందు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు హింసనందుతాడు, శ్రమనందుతాడు. ఒకటి పాపాన్ని జయించే శారీరక శ్రమ ఉంటుంది, అలాగే లోకంలో ఈ రక్షణ కాపాడుకోవడానికి లోక సంబంధమైన శ్రమ ఉంటుంది. వెలుపట పోరాటం, లోపల ఆరాటం. ఈ 2 క్రైస్తవ జీవితానికి మల్లె బాట కాదు, ముళ్ళ బాట అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఒక వ్యక్తి సద్భక్తిగా బ్రతుకును ఉద్దేశిస్తే అతడు హింసనందక తప్పదు. ప్రార్థన ఎక్కువైతే శ్రమలు పెరుగుతాయి, అలాగే పరిశుద్ధత ఎక్కువైతే నీ చుట్టూ, తెలుగులో ఒక మంచి సామెత ఉంది, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. కాయలు ఉన్న చెట్టుకే ఎవరు రాయి వేసి ఏ చెట్టుని కొడతాడు? కాయ లేని చెట్టుని ఎవరు పట్టించుకుంటాడు? పువ్వులు లేని చెట్టుని ఎవరు పట్టించుకుంటారు? ఏ చెట్టుకి కాయలు ఉంటాయో దానికి రాళ్ళు దెబ్బలు తప్పవు. ఈ మధ్యకాలంలో ఎక్కువ శ్రమలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా అంటే నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం. దేవుడు నేను చూస్తున్నాడు అని అర్థం. దేవుడు ప్రేమించే వారిని ఆయన శిక్షించక ఆయన మానడు. బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉన్నాయి. ఆయన సిద్ధపరిచి స్థిరపరిచాడు అనే మాట పేతురు రాస్తూ ఉంటాడు. భూమి గురించి యెషయా మాట్లాడుతూ అంటాడు, ఆయన పరిపూర్ణం చేసి మానవ నివాస యోగ్యంగా భూమిని చేశాడు. ఒకరిని స్థిరపరచాలన్నా, ఒకరిని వాడుకోవాలన్నా దేవునికున్న ఆనవాయితీ ముందు పద్ధతి ఏంటంటే ఆయన శ్రమల ద్వారా సంపూర్ణత చేస్తాడు. ఆయన చెక్కి స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు మానసిక శ్రమ అనుభవించాడు, యోసేపు శారీరకమైన శ్రమ అనుభవించాడు, యోసేపు అన్ని విధాల అన్ని కోణాల్లో ఆయన ఇబ్బంది పరచబడినా ఆయన దేవుని తోడు వల్ల, నేర్చుకున్న పునాది రాళ్లను కాపాడుకోవడం వల్ల జీవిత ఆశీర్వాదాలు అనుభవించి శ్రమలన్నిటినీ జయించి దీవెన్ని కిరీటంగా పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను చాలా బాధలు పడగా దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వటమే కాక, అభివృద్ధి పరచడమే కాక, నాకు చక్కటి భార్యని ఇచ్చాడు. భార్యని ఇవ్వటమే కాక పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు. గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్యం. పిల్లలు ఆయన అనుగ్రహించే ఉన్నతమైన బహుమానం. పిల్లల వివాహం జరిగిన పిల్లలు దేవుడు అనుగ్రహించకపోతే అది ఎంత భయంకరమైన ఖర్చో, కష్టమో, కన్నీళ్ళో పిల్లలు లేని తల్లిదండ్రులకే తెలుసు. దేవుని సంగమా, సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు బిడ్డలను ఇవ్వగానే యోసేపు తన సాక్షిపూర్వకమైన పేరు పెడుతున్నారు. ఈరోజు చాలా మంది పేర్లు పెట్టడంలో పొరపాటు పడుతున్నారు. మీరు పేర్లు పెట్టేటప్పుడు ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో ఆ పిల్లవాడి మీద ఉన్న దర్శనాన్ని బట్టి పేర్లు పెట్టండి. లేదా దేవుడు మీ గుండెల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలను బట్టి అయినా ఆరాధనతో కూడిన అభిషేక యుక్తమైనటువంటి పేర్లు పెట్టడం చాలా అవసరం. స్టైల్గా పేర్లు పెట్టాలని చెప్పి కుక్క పిల్లలకు పెట్టే పేర్లు పెడుతున్నారు చాలా మంది. స్టైల్గా ఉండాలి. స్టైల్ ముఖ్యం కాదు, భావం. ఆ భావంలో ఉన్న అభిషేకం ఆ బిడ్డ మీద జాలువారుతూ ఉండాలి. ఆ పిల్లల మీద అలా పిలుస్తుండగా పౌలు అని పిలుస్తుండగా పౌలు దర్శనం, పౌలు అనుభవం, పౌలు సేవతత్వం ఆ బిడ్డలకు దిగి వచ్చినట్లుగా పేర్లు పెట్టడం చాలా ప్రాముఖ్యం. ఇదిగో నేను చాలా గాయపరచబడ్డాను, చాలా బాధలు పడ్డాను. కానీ దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చిన అంత ఆ బాధలు మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళైనా నేను ఆ కష్టాలు మర్చిపోలేకపోయాను. కానీ ఎప్పుడైతే ఈ బిడ్డ పుట్టాడో నా బాధలు నాకు మరుపు వచ్చాయి. ఆ కన్నీళ్ళు మర్చిపోయాను. ఇక మరలా నేను పాతవి గుర్తు చేసుకుని, అయ్యో వీళ్ళు ఇలా చేశారే, వాళ్ళు అలా చేశారే, నా సొంతలు ఇలా చేశారే, రాత్రి వేళ నిద్రలేని రాత్రులు గడపకుండా నా గాయాన్ని పూడ్చాడు ఈ బిడ్డనిచ్చి అని చెప్పి వెంటనే మనస్సే అని పేరు పెట్టాడు. చెప్పండి, పెద్ద కొడుకు పేరేంటి?
మనష్షే అంటే అర్థమేంటి తెలుసా? నా బాధను ఆయన మరిపింపజేశాడు. మనష్షే అనగా బాధలను మరిపించి అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు అని చెప్పి ఆ రాజుతో కూడిన పేరు పెట్టాడు. మనష్షే అనగా మరుచుట, మరిపింపజేయుట, ఆ గాయాన్ని పూడ్చుట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా దేవుడు మరలా కుమారులను ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనేది లేదు. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే పిల్లలు అనే మాట రాయబడింది, కుమారులు అనే మాట కాదు. పిల్లలు, పిల్లలు దేవుడు అనుగ్రహించిన స్వాస్యం. దేవుని దృష్టిలో మగవాళ్ళు ఆడవాళ్ళు. ఈరోజు నేను ఎంత అతిశయంగా చెప్పగలనంటే, ఈ పరిశుద్ధ గ్రంథం జాతి భేదాన్ని, కుల భేదాన్ని, మత భేదాన్ని సంహరించి మనలందరినీ ఒక్క జాతిగా, ఒక జనాంగంగా చేసింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, కులం గాని, మతం గాని, లేదా వర్గభేదం కానీ, జాతి భేదం కానీ బైబిల్ ఎప్పుడూ గుర్తించలేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. మంచివారైనా చెడ్డవారైనా సూర్యుడు ఒక్కడే ఎలా ఉదయిస్తున్నాడో, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం ఎలా కురుస్తూ ఉందో, బైబిల్ గ్రంథంలో స్త్రీ పురుషులు, పాపులు పరిశుద్ధులు అందరూ కూడా ఆయన ప్రేమించ పాత్రులై ఉన్నారు, ప్రేమకు బద్దులై ఉన్నారు. కాబట్టి సంగమ, స్త్రీ తక్కువని, భార్య అంటే చాలా మందికి బానిస అనే భావం ఉంది. భార్య అంటే చాలా మందికి పనిచేసే ఒక వస్తువుగా ఆలోచన ఉంది. లేదు, నీవు ఎంత ముఖ్యమో దేవుని వాక్యానికి, దేవుని దృష్టికి కూడా ఆమె కూడా అంతే. ఇద్దరు సమానమే. మీ ఇద్దరు కూడా, ఎదర చక్రం నీవైతే బండికి వెనకాల చక్రం ఆమె. నీవు ఎలా వెళ్తావో అలాగే భార్య. ఏమంటే బండి నడుపుతున్నప్పుడు ఎదర చక్రం ఎక్కింది అనుకోండి, వెనకాల చక్రం పెద్ద కష్టపడక్కర్లేదు. సైకిల్ నడిపిస్తున్నప్పుడు టక్కుమని ఒక మెరక్ కానీ, ఒక రాయి కానీ ఎదర చక్రం ఎక్కితే దెబ్బ దానికి తగులుతుంది. రెండో చక్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే, భార్య అలా ఉండాలి. భర్త భార్యలు కలిసి ఆలోచన చేసి కుటుంబాన్ని కట్టుకుంటాం, దేవుని ఆశీర్వాదాలుగా భావించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే రెండవ అబ్బాయిని దేవుడు ఇచ్చాడో, మగ పిల్లలు ఇచ్చిన బాధ్యత అదే, ఆడపిల్లలు ఇచ్చిన బాధ్యత అదే. పిల్లల్ని రక్షణానంద భరితులుగా చేయాలి. వారిని దేవుని కోసం, దేశం కోసం మీరు పెంచితే మీకు దీవెన, మీ వీధికి దీవెన. మీరు సంఘం కొరకు పెంచాలి, సమాజం కొరకు పెంచాలి, మీ కుటుంబం కొరకు మీ బిడ్డలను పెంచాలి. రెండో బిడ్డ ఎప్పుడైతే పుట్టాడో, ఎఫ్రాయిం, నేను అభివృద్ధి చెందుతున్నాను, దేవుడు నన్ను ఆస్వాదిస్తున్నాడు, నాకు కుటుంబాన్ని ఇస్తున్నాడు, నాకు సంఘాన్ని, దేశాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆనందంతో, సంతోషంతో, బాధలు మర్చిపోయి ఆరాధనలో ఉన్న యోసేపు వెంటనే రెండో కొడుకు ఏమని పేరు పెడుతున్నాడు తెలుసా? ఈ బిడ్డ వలన నా దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, నాకు అర్థమవుతుంది, అభివృద్ధి ఫలభరితంగా చేస్తున్న దేవుడు అని చెప్పి ఎఫ్రాయిం. పెద్ద కొడుకు పేరేంటి చెప్పండి అమ్మా, అర్థమేంటి చెప్పండి? మనష్షే అంటే బాధలను మరిపించే దేవుడు. రెండో కొడుకు పేరేంటి చెప్పండి? చెప్పాలి, స్త్రీలు, పిల్లలు చెప్పాలి. రెండో కొడుకు పేరేంటి? ఎఫ్రాయిం. అనగా అర్థం ఏంటి చెప్పండి? ఎఫ్రాయిం అనగా దేవుడే అభివృద్ధి పరిచేవాడు. అయితే ఈరోజు ఎందుకు ఈ భాగాన్ని నేను ఎంచుకోవాల్సి వచ్చిందంటే, మీరు దేవుని యొక్క వాక్యుల నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని ఎవరైనా చదవండి. పురుషులు 9వ వచనాన్ని చదవండి. 31వ అధ్యాయం 20వ వచనాన్ని స్త్రీలు ఎవరైనా చదవండి. జిర్మియా ಪುಸ್ತಕರೇ ಎಕ್ತಿರಿಶಿ ಪರ್ಬೋ ನೋ ಪದೋ ಗುಟ್ಟೆలోకి పడంతు కుడియో పదో ఆ గుట్టెలోకి పడంతు. 9వ వచనాన్ని చదవండి. వారు ఏడ్చుతూ వచ్చెదరు, ప్రార్థిస్తూ ఉంటుండగా నడిపించేదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ మాట చదువుతుండగా మీకు ప్రశ్న రావాలి. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు ఎవరు? మనష్షే. మరి దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా? మనష్షే నా జ్యేష్ఠ కుమారుడు, రెండోవాడు ఎఫ్రాయిం కాడా అనాల్సిన దేవుడు నేను మీకు తండ్రిని కాదా? ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈరోజు నా ప్రసంగం జ్యేష్ఠుడు కనిష్ఠుడు ఎందుకయ్యాడు, కనిష్ఠుడు జ్యేష్ఠుడు ఎందుకయ్యాడు? దేవుడు చాలా మందికి చాలా ఛాన్సులు ఇస్తారు, కానీ ఛాన్సులు ఇస్తే వాటిని వాడుకుంటే చేతగాని వాళ్ళు సోమరులు, బద్ధకస్తులు, అజ్ఞానులు, వారిలో దేవుడు ఉంచిన ఆ ఉన్నత గుణాలను గ్రహించలేని వారు ఇలా మారిపోతారని చెప్పడానికి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మను మన ముందు వీరిద్దరిని ఉంచుతున్నాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. నేను తరచూ చెప్పే మాటలు ఏంటంటే, సర్వశక్తుడు. పాప కూర్చోవాలి, పాప కూర్చోవాలి. జియో బొసో, జైకి బొసో, బొసో.
వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంగమా, ఆ మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. సర్వశక్తుడైనటువంటి దేవుడు అన్యాయం చేయటము అసంభవం. దేవుడు న్యాయం తప్పడం అసంభవం. ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన నిన్ను ఒకలా పుట్టించినా నీకు ఉండాల్సి నీకు ఉంచాడు. నిన్ను చిన్నవాడిగా లేదా ఇంకో ప్రాంతాలు ఉంచినా నీకు ఆయన ఏమీ తక్కువ చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు అన్యాయం చేశాడు అనగలిగిన వారు? బైబిల్లో కొందరు తప్పుడు మాటలు మాట్లాడారు. అలా మాట్లాడడానికి కారణాలు ఏంటో ఓ సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి ఏమందంటే, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, లేదా దేవుడు నాకు కీడే, కష్టమే, నష్టమే కల్పించాడు. ఆమె పేరేంటి? నయోమి. నయోమి అంటుంది, దేవుడు నాకు కీడు కల్పించాడు, అభివృద్ధి చెందాల్సిన నేను ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను, కనుక నన్ను మారా అనొద్దు, నన్నేమనొద్దు, లేక నయోమి అనొద్దు. నన్నేమంటారు మీరు? మారా అనండి, చేదు అనండి, మధురం అనొద్దు, చేదు అనండి. ఎందుకంటే నేను ఎండిపోయాను, ఎండిన చెట్టులా నేను ఉన్నాను, ఓడిపోయి మోడుబారిన జీవితంగా నేను ఉన్నాను. అలా ఎండిపోవడానికి కారణం దేవుడు కాదు. దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు. పరీక్షించే దేవుడే గాని శోధించే దేవుడు కాదు, పడగొట్టే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు. ఆయన దీర్ఘాయుష్షు తగ్గదు, రక్షింప నేర్కున్నట్లు యెహోవా హస్తము విననేర్కున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నిందారహితుడిగా నీవు జీవిస్తే అబ్రాహామును ఆశ్రయించిన దేవుడు, ఇస్సాకును ఆశ్రయించిన దేవుడు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ ఉదయకాలం నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చప్పటి కూడా దేవుని మహిమపరుద్దాం. సర్వశక్తుడు నాకు కీడే చేశాడు. యెషయా కొంతమంది ఏమన్నారంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదా? మర్చిపోయాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. చూడుము, నిన్ను నా అరచేతిలో స్త్రీ తన బిడ్డనైనా మర్చునేమో, నేను నిన్ను మరువను. యాకోబు, నేను మర్చిపోజాలను. నా సేవకుడని యాకోబు, నీవు నా సేవకుడు కనుక నేను నిన్ను మర్చిపోజాలను. ఈరోజు చాలా మంది మనసులో కూడా దేవుడు మాకేం చేశాడు? చాలా సందర్భాల్లో వారు మాట్లాడుతూ అందరికీ అన్నీ జరుగుతున్నాయి కానీ నాకు జరగట్లేదు. ఈరోజు దేవుడు అందరికీ సమానమే, అందరికీ మేలు చేస్తాడు. అయితే నేను చెప్పాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు అందరినీ ఒకలాగా ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భంగా ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, ఈరోజు స్కూల్కి 50 మంది వెళ్తున్నారు. 50 మందిలో 10 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఒక్కడికి మాత్రమే స్టేట్ ర్యాంక్ వచ్చింది, 10 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఒక 15 మందికి సెకండ్ క్లాస్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ థర్డ్ క్లాస్ వచ్చింది, ఒకడో ఇద్దరు ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం. దేవుని బిడ్డలారా, 50 మందిలో అందరికీ ఎందుకు ఫస్ట్ క్లాస్ రాలేదు? ఇంకో మాట నేను మిమ్మల్ని అడగాలి. 50 మందిలో స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. స్టేట్ ఫస్ట్ 1, స్టేట్ సెకండ్ ఒకడు, స్టేట్ థర్డ్ కూడా ఒకడే. ఫస్ట్ ఒక్కడే, సెకండ్ ఒకడే, థర్డ్ ఒక్కడే. వెళ్ళేది ఒకే స్కూల్ అయినా టీచర్ ఒక్కరే, స్కూల్ ఒకటే, సబ్జెక్టు ఒకటే. ఏమన్నా టెక్స్ట్ బుక్ అందరికి ఒకటే కాదా? టీచర్ అందరికి ఒక్కరే కాదా? స్కూల్ అందరికి ఒక్కరే కాదా? ఈ ఉదయకాలం నేను ఒక సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ సీక్రెట్ అంటే, ఎవరికి ఆ స్టేట్ ర్యాంక్ రావడానికి, ఫస్ట్ క్లాస్ రావడానికి ఒకే క్లాసు, ఒకే టెక్స్ట్ బుక్, ఒకే టీచర్ ఉన్నా వాళ్ళే ఫలించడానికి, తమ్ముడా వాళ్ళే ఫలించడానికి కారణం ఏంటో ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి తోడేలు, కుక్కలాగా ఉంటుంది తోడేలుకి కుందేలు కనబడింది. ఏం కనబడింది? కుందేలు కనబడగానే అబ్బా మంచి బిర్యానీ దొరికిందని చెప్పి దాన్ని క్యాచ్ చేయడానికి పరిగెడుతుంది. ఏంటది? బతుకున్నారా? చెప్పాలి గట్టిగా. తోడేలు పరిగెడుతుండగా ఎప్పుడైతే తోడేలు పరుగు పెడుతుందో కుందేలు గుండె జారిపోయింది. అయ్యి బాబోయ్, దొరక్క దీనికే దొరికేలాగున్నా అని చెప్పి కుందేలు కూడా పరిగెడుతుంది. కుందేలు పరిగెడుతూ ఉంది, తోడేలు కూడా పరిగెడుతుంది. కుందేలు చాలా చిన్నది, దాని గుండె చాలా చిన్నది, అది ఆయాసపడుతూ ఉంది, అది రొప్పుతూ ఉంది. కొంచెంసేపు పరిగెడితే అది ప్రాణం కూడా పోగొట్టుకుంటుంది. ఇలా కుందేలు పరిగెడుతున్న సమయంలో తోడేలు ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ఉంది. పరిగెడుతున్న సమయంలో, ఈ తోడేలు పరిగెడుతున్న సమయంలో కుందేలుకి చిన్న గృహ లాంటిది, లేకపోతే చిన్న కన్నం లాంటిది కనబడింది. తమ్ముడా, చిన్న కన్నం ఎప్పుడైతే కనబడిందో పరిగెడుతున్నటువంటి ఈ కుందేలు ఆ లోనికి వెళ్ళిపోయి దాక్కుంది. ఈ తోడేలు ప్రయత్నం చేస్తుంది, నోరు లోనికి ఎట్టినా అది లోనికి వెళ్ళిపోయిందేమో, ఆ కన్నం లోనికి వెళ్ళిపోయిందేమో, ఆ గృహ లాంటి ఆ కన్నం లోనికి వెళ్ళిపోయిందేమో. ఈ తోడేలు ఆ యొక్క ఏంటది కుందేల్ని పట్టుకోలేకపోతుంది. కుందేలు లోన నెమ్మదిగా అమ్మయ్యా ఇంకా పరిగెట్టాల్సిన పని లేదు, గుండు కొట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పి నన్ను ఎవరు ఏం చేయలేని చెప్పి హాయిగా హ్యాపీగా కాలు మీద కాలేసి కూర్చుందట. అలా కూర్చోగానే తోడేలు అడుగుతుంది, నేను ఎత్తులో నీకంటే ఎక్కువ,
నేను హైట్ పర్సన్ని, వెయిట్ పర్సన్ని, నీకంటే స్పీడ్గా పరిగెడతాను, కానీ నేను నిన్నెందుకు క్యాచ్ చేయలేకపోయాను? నేను ఫెయిల్ అయ్యాను, నువ్వు పాస్ అయ్యావు. నేను నీకంటే హైట్ ఎక్కువ, నీకంటే వెయిట్ ఎక్కువ, నీకంటే స్పీడ్గా పరిగెట్టగలను. నీ మెదడు ఎంత ఉంటుంది, నా మెదడు ఎంత ఉంటుంది, అన్ని విషయాల్లో నేను ఎక్కువే, కానీ నేను ఫెయిల్ అయ్యాను, నువ్వెందుకు పాస్ అయ్యావు? అప్పుడు కుందేలు చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేను లైఫ్ కోసం పరిగెడుతున్నాను. స్తోత్రం చెప్పండి. నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? లంచ్ కోసం పరిగెడుతున్నావు. నేను నీకు దొరికితే ఒక పూట భోజనం, కానీ నేను ఎందుకు పరిగెడుతున్నాను తెలుసా? ఒక పూట భోజనం కాదు, ఇది నా లైఫ్. ఈరోజు చాలా మంది ఎందుకు వెళ్తున్నారు? మార్కుల కోసం. ఈరోజు చాలా మంది ఎందుకు వ్యక్తి? ఆశీర్వాదాల కోసం, స్వస్థత రావాలి, దీవెన కావాలి. ఇంతగా మించి లంచ్ కోసం పరిగెట్టేవాడికి మార్కులు వస్తాయి, లైఫ్ కోసం పరిగెట్టేవాడు ఉన్నత స్థితికి ఎదిగిపోతాడు. చెప్పలు కూడా ఒకసారి దేవుని మీద పడదాం. కుందేలు చెప్తున్న మాట, నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేనేమో చెప్పాలి గట్టిగా లైఫ్ కోసం. ఐ హ్యావ్ ఎ విజన్. నాకు దర్శనం ఉంది, నాకు ఆశ ఉంది, నాకు పోరాటం ఉంది. నేను ఎందుకు పనిలోకి వెళ్తున్నా తెలుసా? నా కొడుకు ఎలా ఉండాలి, నా కూతురు ఎలా ఉండాలి. సాయంత్రానికి ముద్ద కావాలని ఒక 100-200 కోసం వెళ్తలేదు, అందుకే నీ స్థితి అలా ఉండిపోతుంది. నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగం కానీ ఇవాళ 100 వస్తే చాలు అని వెళ్తున్నావు. ఒక గురి, దర్శనం, ఆశ లేక ఉన్నావు కనుక ఎన్ని సంవత్సరాలైనా ఇల్లు అలాగుంది, పరిస్థితి అలాగుంది. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? 20 వచ్చింది 41వ క్షమించండి 31:20 వచ్చింది ఇర్మియా గ్రంథం. ఎక్తిరిశ్రే కుడియో పదం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు కాడా? నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను వెడుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది. తప్పక నేను అతన్ని కరుణిస్తాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నా ముద్దు బిడ్డ. 9వ వచనంలో అతడు నా జ్యేష్ఠ కుమారుడు. 20వ వచనంలో అతడు నా ముద్దు బిడ్డ. ఏంటండి విషయాలు? ఇంట్లో పెద్ద కొడుకు మనషే కదా, మనషే జ్యేష్ఠుడు అవ్వాలి, మనషే గుర్తింపు పొందాలి, మనషే నా జ్యేష్ఠ కుమారుడా, మనషే నా ముద్దు బిడ్డ. నేను మర్చిపోనంటే మనం పెద్దగా ఆలోచించి ప్రసంగం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పెద్దోడు పక్కెళ్ళిపోయాడు, చిన్నోడు పైకి వచ్చాడు. స్తోత్రం కలగాక. నేను కాంట్రవర్షియల్ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా దినాలుగా పౌలు జీవితాన్ని తీసుకొచ్చాను, అలాగే సౌలు జీవితాన్ని, దావీదు, సౌలు, పౌలు, అలాగే యోనా, ఇలా చాలా విషయాలు మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు ఎఫ్రాయిం మనషే పెద్దవాడు, ఎఫ్రాయిం ఎలా జ్యేష్ఠుడైపోయాడు. ఏమంటే ఈ ఒక్క వచనాన్ని బట్టే నేను మీ ముందుకు రాలేదు, కానీ కొన్ని వచనాలు చూపిస్తాను. రండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి చదువుతారా? డ్యూటరానమీ 33:17. ద్వితీయ వివరణి 33 పర్బో 17 పదం. మొదట పుట్టిన దానికి చివరి 2 లైన్లకు రండి. ఆ వచనంలో అతని కొమ్మలు గురుపోతు కొమ్మలు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు ఎఫ్రాయిం యొక్క, చూడండి, ఎఫ్రాయిం విషయంలో మాట్లాడుతూ నెంబర్ 1గా మాట్లాడాడు దేవుడు. అక్కడ మాట్లాడమే కాకుండా ఎఫ్రాయిం 10,000, మనష్షే యొక్క వేళ్లను అలాగుండును. స్తోత్రం కలగాక. ఎఫ్రాయిం 10,000, మనష్షే 1,000. చూస్తున్నారు ఈ మాటలు? ఆది నుండి ఏంటండి మనష్షే డౌన్ అయిపోతున్నాడు. ఇర్మియా గ్రంథంలో జ్యేష్ఠుడిగా కనబడుతున్నాడు. ఆ ద్వితీయోపదేశకాండం 33:17లో ఎఫ్రాయిం 10,000, మనష్షే. బైబిల్ గ్రంథంలో దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1,000 స్తోత్రాలు. అక్కడే వచ్చిన సమస్య. ఆడోళ్ళు పాడబడారు, ఆడోళ్ళు పాడబడితే సమస్యలు వస్తాయి. స్తోత్రం కలగాక. ఆడోళ్ళు పొగిడినా, ఆడోళ్ళు పట్టించుకున్నా, ఆడోళ్ళు నీ వైపు 2 సార్లు చూసినా నీకు అడ్రస్ ఉండదు. ఈ మధ్య చాలా మంది చూస్తున్నారని అది బాగా దూకుంటున్నావు అనుకో, నువ్వు పనికి రాకుండా పోతావు. స్తోత్రం కలగాక. ఈ మధ్యకాలంలో మంచిగా డ్రెస్ వేసుకున్నావు అనుకో, అంతే, నీ సంగతి నీకు అర్థమైపోతుంది. ఆ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన మంచి మాట చెప్పారు, చాలా బాగా నచ్చింది నాకు. మర్చిపోలేకపోతున్నారు. రాత్రి కూడా గుర్తొచ్చింది. ఏంటి ఆ మాట అంటే, పెళ్ళయిందని ఆడోళ్ళకి గుర్తింపు ఏంటి చెప్పండి? మెళ్ళలో మంగళసూత్రం, ఇంకొంతమంది అడుగు ముందుకేసి కాళ్ళకి ఏం పెట్టుకుంటారు. మరి మగోళ్ళకి ఏంటి గుర్తింపు? వీళ్ళకి పెళ్ళయింది అని అనడానికి ఆడోళ్ళకి కారణం ఏంటంటే, ఆడోళ్ళకి పెళ్ళయింది అనడానికి మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మరి మగోళ్ళకి పెళ్ళయింది అంటానికి కారణం ఏంటని ఒక ఆయన, పెద్ద ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పాడు, ఆడోళ్ళకి పెళ్ళయింది అంటానికి మంగళసూత్రం కారణం,
ఏ మగోడు ఏడుపు కొట్టు ముఖంతో ఉంటాడో ఆడికి పెళ్ళయిందని అర్థం బాబు అన్నాడు. స్తోత్రం కలిగిన కాక. మగోడికి పెళ్ళయింది అంటానికి అడ్రస్ ఏంటంటే వాళ్ళ ముఖంలో ఏముండదు, సంతోషం ఆనందం ఉండదు. అర్థమవుతుందా పిల్లలు? కంగారు పడిపోకండి. స్తోత్రం కలిగిన కాక. మీరు కావాలనుకుంటే పెళ్ళైన మొక్కలను చూడండి, మగోళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడైనా నవ్వటం చూసారా? ఇంటికాడ అసలు నవ్వరు. స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఏదైనా నవ్వితే నవ్వారు కానీ ఇంటికాడ అసలు నవ్వారంటే యేసు రక్తం జై, సిలువే వాళ్ళకి. అండ్ నవ్వుతారా? యేసు రక్తం జై. చిన్నగారు బాగా నవ్వుతారంట, మనం వెళ్ళి నేర్చుకోవాలి ఇప్పుడు. స్తోత్రం కలిగిన గాక. దేవుని సంగమా, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయం, 10,000 స్తోత్రాలు, 10,000 బలం ఎఫ్రాయిముకి అంటగట్టబడితే మనష్యకి 1000. కీర్తన గ్రంథం 60వ కీర్తన, 60 చాప్టర్ శామ్స్ గీతో సంగీత 60 7 పద పడంతు 60 అధ్యాయం 7వ వచనం. గిలాదు నాది, మనష్య నాది, కానీ ఎఫ్రాయిం నా రాజదండం. గిలాది నాది, ఎఫ్రాయిం నాది, గిలాది నాది, మనష్య నాది, ఎఫ్రాయిం నాది అంటే పెద్ద ఆలోచించకపోదు. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా అధికార దండం. స్తోత్రం కలిగిన గాక. తమ్ముడా, అర్థమవుతుందా? వినాలి, వాక్యం వినాలి. నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరేమో నాకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను చూడడం వల్ల నేను ఏం చెప్తున్నానో మర్చిపోతున్నాను. జాగ్రత్తగా వినాలి. మీరు లైవ్లో చాలా దేశాలలో వాక్యం వింటున్నారు. ఈ మన సంఘం ఇలా ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. దేవుని సంఘమా, సేవకుడిగా నేను జ్ఞాపకం చేసే మాట, ఎఫ్రాయిము నాది అని ఆగిపోలేదు ఆయన. మనుష్య నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. దేవుని యొక్క మాట చూడండి. ఏంటండి ఈ విషయం? ఇలా వారి జీవితాలు మారిపోయాయని మీరు దేవుని యొక్క వాక్యంలో లేదా బైబిల్ పట్టుకుని ఒకసారి లాస్ట్ మ్యాప్లు ఉంటాయి. లాస్ట్ మ్యాప్ల్లో 2వ మ్యాప్కి రండి. చాలా మందికి ఆది కాండం, ప్రకటన గ్రంథం ఉండదు. మ్యాప్లు ఉన్న వాళ్ళు రండి. బైబిల్ బాగా చదివేస్తే మ్యాప్లు ఉండవు. కానీ మ్యాప్ల్లో 2వ మ్యాప్ మీరు చూస్తే ఇశ్రాయేలు గోత్రములను తెలుపు పాలస్తీనా పటం. అందులో మీకు 12 గోత్రాల లిస్ట్ కనబడుతుంది. ఏమంటే కనబడుతుందా? బైబిల్ తెరిచి చివరి పేజీలకు వస్తే, ఏమంటే బైబిల్ నలిగితే కొత్త బైబిల్ కొనుక్కోండి. కొత్త బైబిల్ వాడడం మనకు దీవెనకరం. 12 కనబడుతున్నాయా అమ్మా? మీరు చూడరా? దిష్టి బొమ్మల నామకం చూడండి, వాక్యం చూడండి. 12లో లిస్టు చూస్తున్నాం. రూబేను, షిమ్యోను, యోదా, జెబూలూను, ఇశ్శాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము. అమ్మో, ఇదేంటండి? మనష్య పేరు పైన ఉండాలి కదా. మీకు ఈ లిస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. లేయా 6 మగబిడ్డలకు అంది. దాషి ద్వారా 2 బిడ్డలు, మొత్తం ఎంతమంది? 8 మంది బిడ్డలు. అలాగే రాహేలు 2 బిడ్డలకు అంది. 2 బిడ్డల్లో మొదటి పేరు యోసేపు, రెండవ ఆయన పేరు బెన్యామిన్. దాషి ద్వారా మరలా 2 బిడ్డలు, అంటే పెద్దావిడ ద్వారా 8 మంది, చిన్నావిడ ద్వారా 4, మొత్తం ఎంతమంది అయ్యారు? 12 మంది. 12 మంది ఉంటుండగా వీళ్ళిద్దరు కొడుకుల పేర్లు ఎలాగొచ్చేయండి? ఎవరు కట్టేయారు? ఎందుకు కట్టేయారు? లేవిని పక్కన పెట్టేశాడు దేవుడు. లేవికి ఇక ఆస్తి లేదు, నేనే ఆస్తి అన్నాడు. సేవకుడికి ఏ ఆస్తి లేదు, సేవకుడికి దేవుడు సంఘమే ఆస్తి. స్తోత్రగల్లగాక. లేవీల్ని ఇంకా గోత్రంలో కలపొద్దు, లేవీల్ని మీ సంతానంగా మీ గోత్రంలో కలపొద్దు. ఎందుకంటే లేవీలకి నేనే తండ్రిని, లేవీలకి స్వాస్య నేనే. సేవకుడికి ఆస్తి దేవుడే, సంఘమే ఆస్తి. ఈ లోకంలో ఏవో సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, లేవి పేరు కట్ చేస్తే మనకి 11 మంది వస్తారు. మరి వీళ్ళిద్దరూ ఎలా అడ్జస్ట్ అయ్యారంటే యోసేపు పేరు కూడా కట్ అయిపోయింది. యోసేపుతో వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, చదవండి దయచేసి ఆది కాండం 48వ అధ్యాయం. ఇదిగో నీ బిడ్డలు నా బిడ్డలే, నేను వారిని దీవించి నీకు ఒక పాళ్ళు ఎక్కువ ఇస్తుందని చెప్పి 5వ వచనంలో అన్నాడు. 48వ అధ్యాయం ఆది కాండం 48, 5వ వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునిపే ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను, షిమ్యోను వలే. చూడండి, ఇంకా వాళ్ళ ముసలైన పెద్ద అయినా కళ్ళు కనబడిన ఆయన ఎఫ్రాయిం, మనష్షే నా 2 బిడ్డలే, నా బిడ్డలే. వారి తరువాత నీకు కనిన సంతానం నీ వాళ్ళు, నీ పిల్లలు, వీళ్ళిద్దరూ నా పిల్లలే అన్నాడు. యోసేపు పేరు ఒకటి కట్ చేయాలి, లేవి పేరు కట్ చేస్తే వీళ్ళిద్దరు పేర్లు యాడ్ అయ్యాయి. స్తోత్రం కలిగిన గాక. తండ్రి ఒక వాగ్దానం చేశాడు. 48వ అధ్యాయం 22వ వచనంలో, నేను నీ సహోదరుని కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇస్తున్నాను. హల్లెలూయా. ఒక భాగం ఎక్కువ అంటే యోసేపు ప్రకారం ఒక కొడుకు ఇచ్చాడు. యోసేపు అవకాశం
ఆ సీటు ఒక్కడికి ఇచ్చాడు, ఒక భాగం ఎక్స్ట్రా కాబట్టి రెండో కొడుకు కూడా ఇచ్చాడు. యోసేపు పరిశుద్ధంగా బ్రతికాడు గనక యోసేపు బ్రతుకుంటుండగానే ఏమంటే ఇద్దరు కొడుకులు సెటిల్ అయిపోయాడు. స్తోత్రం కలగాక. ఇద్దరు కొడుకులు. నాకు యోసేపు గురించి చెప్పేదాడు ఒక మాట చెప్పడం చాలా ఇష్టం. ఏమిటి ఆ మాట అంటే, వాళ్ళ నాన్న బతుకుంటుండగానే యోసేపు సెటిల్ అయ్యాడు, యోసేపు బతుకుంటుండగానే కుమారులు సెటిల్ అయ్యారు. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో మీ అమ్మా నాన్న బతుకుంటుండగానే మీరు సెటిల్ అవుతారు. స్తోత్రం కలగాక. చాలాసార్లు మనకు ఉద్యోగం వచ్చి మనకి పెళ్ళై మనం ఒక మంచి ముద్ద తినేటప్పటికే తల్లిదండ్రులు కాలం చేసి మనకి కన్నీళ్లు మిగిల్చే సందర్భాలు చాలా జీవితాలు ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు యోసేపులా బ్రతికితే మీ అమ్మా నాన్నకు అన్నం పెట్టేవాడుగా నువ్వు ఉంటావు. మీ అమ్మా నాన్న బ్రతుకుంటుండగానే నీవు శ్రేష్టమైన వ్యక్తిగా స్థిరపరచబడతావు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు అంటాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో 6వ వచనం, 48వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం అండి. 5వ వచనమా? ఒక్క నిమిషం. 9వ వచనం. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన తన తండ్రి చెప్పగా నేను వారిని దీవించుటకు వారి నా యొద్దకు తీసుకురండి. 11వ వచనం చాలా స్పష్టంగా ఉందండి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచుదనని నేను అనుకొనలేదు, నీ ముఖం చూస్తాను నేను అనుకోలేదు, కానీ నీ సంతానం నాకు నీ చూడండి ఒకసారి అన్నమాట, నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానాన్ని చూసేటట్లు దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నేను సేవకులుగా చెప్తున్నాను, మీ అమ్మా నాన్నని ప్రేమించేవారైతే కీర్తనలో చెప్పుకోబడినట్లుగా మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునే బుద్ధిమంతులైతే మీరు స్థిరపడడం వాడు చూస్తారు. ఆమేన్. ఏమండి, నేను భోంచేస్తున్నట్టు మా అబ్బా నాన్న జ్ఞాపకం ఇస్తారు. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. నేను ఆ రోజుల్లో రాజమండ్రిలో 4 సంఘాలు కట్టి వాక్యం చెప్పడానికి ఆయా స్థలాలకు వెళ్ళి వస్తా అప్పుడు ఉన్న అలవాటు ఇప్పుడున్న అలవాటు ఏంటంటే, అక్కడ తింటాం నాకు అలవాటు లేదు, ఇంటికి తెచ్చుకుని నలుగురు తింటాం అలవాటు. స్తోత్రం కలగాక. కానీ అంతరాత్రి నేను 2ంటికి వచ్చినా 1 గంటకు వచ్చినా బిర్యానీ కానీ కేక్ కానీ మిక్చర్ కానీ వాళ్ళు ఇచ్చిన ఆ పలహారాన్ని ఆ ఆరాధన తర్వాత ఇచ్చినటువంటి ఏవైనా నేను సేవకుడిగా పట్టుకుని వచ్చి మా నాన్న లేపితే మా నాన్న అలా కూర్చుని 1 గంటకు 2ంటికి మొత్తం అంతా తినేసేవాడు. స్తోత్రం కలగాక. ఇప్పుడు మా పెద్దోడు ఆశీర్వాదం కూడా లేపి నాన్న కేక్ అంటే రాత్రి 2ంటికి కూడా కడుపు నిండా తినేస్తాడు. హల్లెలూయా. తిన్నప్పుడల్లా నాకు జ్ఞాపకం వస్తుంది, ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ వండుకుంటే మా అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుండు, వాడు రాజమండ్రిలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. నిజమే ప్రియులారా. అయితే దేవుడు చేసే వాగ్దానం ఏంటి తెలుసా? మీ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించే ఆ స్థితి కాదు, వారు బతుకుంటుండగానే నువ్వు స్థిరపరచబడతావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నీ చేతి వంట వాళ్ళు తింటారు, నీ ఆదాయాన్ని వారు అనుభవిస్తారు, నీ యోగక్షేమాలు నీ క్షేమాలు కృపక్షేమాలు చూసి వారు తృప్తి నొందుదురుగాక. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, యోసేపు బతుకుంటుండగా యాకోబు ఉన్నాడు. యోసేపు బతుకుంటుండగా ఎవరు స్థిరపరచబడ్డారు? 50వ అధ్యాయం 53వ వచనం చదవండి. 23వ వచనం కీర్తనల గ్రంథం, క్షమించండి ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నారు. యోసేపు, ఎఫ్రాయిము యొక్క 3వ తరపు పిల్లలను చూచాను, మనష్షే యొక్క మాకీను కుమారుడు పుట్టిన బిడ్డను చూశాను. స్తోత్రం కలుగుగాక. అంటే ఎఫ్రాయిం 3వ సంతానాన్ని చూశాడు, మనష్షే యొక్క 1వ సంతానాన్ని చూశాడు, లేకపోతే 2వ సంతానం, మనవడు కొడుకు పుట్టిన మనవడికి 2వ సంతానాన్ని చూశాడు. ఎఫ్రాయిం 3వ సంతానం అంటే మొదటి పెళ్లి అయిపోయింది. మొదటి పెళ్లి ఎప్పుడు అవుతుంది? ముందు స్థిరపడిపోతే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బాగా చదువుకుని ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చదువు అవగానే ఉద్యోగాన్ని సంపాదించుకుంటే పెళ్ళి అంత టయానికి ఎఫ్రాయిం జీవితంలో జరిగిపోయింది. ఈరోజు నేను సేవకుడిగా చాలా పదాలు మీ ముందు పెట్టాను. ముద్దు బిడ్డగా, జ్యేష్ఠుడిగా, మరి 10,000 స్తోత్రాలకి బలానికి అర్హుడుగా, లేకపోతే 3వ తరాన్ని కూడా యోసేపు ఒళ్ళో పెట్టగల దీవెనగల ఎఫ్రాయిం. ఏంటి ఎఫ్రాయిం జీవితం ఇలా బ్లెస్డ్గా మారిపోయింది? పెద్ద కొడుకైన మనష్షే ఎందుకు సామాన్యుడిగా అయిపోయాడు? నేను ప్రతి వారం వాళ్ళలో చాలా క్వాలిటీస్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఈ వారం 3 విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ వన్ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, అసలు జరిగింది ఏంటంటే, మీలో చాలా మంది 48వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా 3-4 సార్లు చదివి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే నేను సాయంత్రం నేను మెసేజ్ పెట్టాను. అమ్మ ఆశ వచ్చిందా నీకు? మెసేజ్ వచ్చిందా? నీకు తీరిక లేదు మెసేజ్లు గట్టి చూడడానికి, ఖాళీ ఉండలేదు. వచ్చిందా రాలేదా? చూడలేదు, కళ్ళబడే అసలు. ఎంతమంది చూస్తారు మెసేజ్? ఏం చదువుకు రావాలో నేను మెసేజ్ పెట్టాను. చదివినోళ్ళు చేయటండి.
మీరు ఫోన్లు దేనికి వాడుతున్నారు? మీ ఫోన్లో నాకు ఇచ్చిన సేవలు వాడతాను, స్తోత్రం కలిగిన గాక. మెసేజ్ ఎందుకు పెడుతున్నాం? మీరు చదవడానికి. అండ్ 4-5 సార్లు చదవమని ముందే మీకు అధ్యాయాలు పెట్టాం, చదువు ఉంటే మీరు చాలా ధన్యులు. నేను చాలా వివరాలు చెప్పడానికి అవకాశం అవుతుంది. దేవుని సంగమా, ఈ అధ్యాయాన్ని చదివితే ప్రారంభంలోనే ఆయన మాట్లాడే మాట ఎఫ్రాయిము అన్నాడు. 5వ వచనంలో ఎఫ్రాయిం మనష్య కూడా నా బిడ్డలు అవుతారు అన్నాడు. వృద్ధాప్యంలో కళ్ళు కనబడినటువంటి వయస్సులో ఈ యాకోబు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే 48:10 చూడండి. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వల్ల మందంగా ఉండెను గనుక అతడు చూడలేకపోయింది. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని, ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదని అనుకోలేదు, కానీ నీ పిల్లల్ని చూడడానికి దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందంటే 14వ వచనంలో మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. యోసేపు అది చూసి చాలా కంగారు పడ్డాడు. 18వ వచనంలో నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్ద కొడుకు, ఈ మనష్షే పెద్ద కొడుకు, ఈ కుడి చెయ్యి ఇతను తల మీద పెట్టు అని అనగానే అంటే తండ్రి అంటున్న మాట చూడండి 19వ వచనంలో, అది నాకు తెలియను నా కుమారుడు యోసేపు, అది నాకు బాగా తెలుసు, ఇతడు ఒక జనసమూహమై గొప్పవాడగును గాని తమ్ముడైనటువంటి ఎఫ్రాయిము ఇతని కంటే మిక్కిలి గొప్పవాడై ఘనమైన జనాంగం అవును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, ఇదిగో నీ బిడ్డలు తీసుకుని అని చెప్పి ముద్దాడి కౌగులించుకున్న తండ్రి అయినటువంటి యాకోబు ఏమన్నాడంటే, మనకి తెలుగు బైబిల్లో దీవిస్తాను రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ బైబిల్ చదివితే నేను ప్రార్థిస్తాను, నేను దీవిస్తాను. ఐ విల్ ప్రే అండ్ బ్లెస్. నేను ప్రార్థించి వారిని దీవిస్తాను. నా దగ్గరికి తీసుకురానగానే ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాడట. మొట్టమొదటిగా నేను సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? ఆ తండ్రి అయినటువంటి యాకోబు ఏం చేశాడు తెలుసండి? చేతులు రివర్స్ చాచాడు. పెద్ద కొడుకు మీద పెట్టాల్సిన చెయ్య చిన్న కొడుకు మీద పెడుతున్నాడు. చిన్నోడి మీద ఏమో కుడి చేయి పెట్టాడు, పెద్దోడి మీద ఏమో ఎడం చేయి పెట్టాడు. ఈరోజు నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? హస్త నిక్షేపం ఎవరి మీద ఎలా ఉంటుందో దాన్ని బట్టి వారు అభివృద్ధి చెందుతారు. సేవకుడు చేతులు ఉంచినప్పుడు ఆ అభిషేకం, సేవకుడు చేతులు ఉంచినప్పుడు ఆ దైవిక స్వస్థత, సేవకుడు చేతులు ఉంచినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదువుతారా? వెనకాల నుంచి గమనించండి. సమూయేలు 1వ గ్రంథం 13వ వచనం, 17వ అధ్యాయం 13వ వచనం. ప్రథమ సమూయేలు 17:13. అయితే యెష్షీ యొక్క 13వ వచనమేనా? చదవండి. నాట నుండి దేవుని ఆత్మ, క్షమించాలి ఒకసారి, నేను ఈ వచనాన్ని మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం 13వ వచనం. 16-13. సొత్తొర్రే తేరో పదం. సమూయేలు తైలపు కొమ్ముని తీసి చేసెను. దైవజనుడు ఎప్పుడైతే చేతులుంచి నూనె రాసి అభిషేకించాడో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి, ఆమేన్, హల్లెలూయా. ఎఫ్రాయిం గొప్పవాడవడానికి, మనష్య కనిష్ఠుడిగా మారడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే దైవజనుడు చేతులుంచుట. పాత నిబంధనలో సేవకుడు 2 విషయాల గురించి చేతులు ఉంచేవాడు. ఒకరిని రాజులు చేయాలన్నా చేతులుంచాలి, ఒకరిని యాజకుని చేయాలన్నా చేతులుంచాలి. స్తోత్రం కలగాక, ఆమేన్. చేతులు ఉంచినప్పుడు వాళ్ళు ఏమవుతారు? దైవజనుడు ఎవరి మీద చేతులు ఉంచుతారో వాళ్ళు ఏమవుతారు? అయితే రాజులను అవుతారు, లేక యాజకులను అవుతారు. కొత్త నిబంధనలో కూడా చేతులుంచే పరిచర్య ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, చేతులు ఉంచగా వారు ఏమయ్యారు తెలుసా? అపోస్తులయ్యారు, ప్రవక్తలయ్యారు, సువార్తికులయ్యారు, కాపర్లయ్యారు, ఉపదేశకులయ్యారు. నేను మొదటి పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఎవరు ఎక్కువ అభిషేకాన్ని పొందుతారో వారి జీవితంలో వారు ప్రత్యేకతను చూస్తారు. స్తోత్రగలగాక. ఎఫ్రాయిం కనిష్ఠుడే ముద్దుబిడ్డగా మారిపోవడానికి, ఎఫ్రాయిం సామాన్యుడే జ్యేష్ఠుగా మారడానికి మొదటి కారణమే తెలుసా? దైవజనుడు యొక్క అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరు అభిషేకాన్ని సంపాదిస్తారో వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు అభిషేకింపండి వారు కదా. చాలాసార్లు చాలామంది అనుకునేటువంటి అపోతుకున్న మాట ఏంటి తెలుసా? అభిషేకం అంటే సేవకులే పొందాలి, విశ్వాసులైన మనకి ఏ అభిషేకం అవసరం లేదు అలా అనుకోవడానికి వీల్లేదు. పాడేవారికి పాడే అభిషేకం కావాలి, ఆరాధించే వారికి ఆరాధన అభిషేకం కావాలి, వాయించే వారికి అభిషేక సంగీతం ప్రజల మధ్యకి దిగి రావడానికి అభిషేక సంగీతం గురించి అభిషేకింపబడాలి. నడిపించడం కూడా అంత సులువేం కాదు, భోజనాలు పెట్టడం అంత సులువేం కాదు, సంఘాన్ని నిర్వహించడం అంత సులువే కాదు. ఏళ్ల తరబడి సేవ చేస్తున్న ఒక ఆత్మను కూడా సంపాదించుకోవడం కారణం ఏంటి తెలుసా? నీ మీద అభిషేకం పొంగి ప్రవహించాలి. సంఘమా, సంఘంలో ఉన్న ప్రతి వాడు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అభిషేకం కావాలి, దేవుణ్ణి గ్రహించడానికి అభిషేకం కావాలి. ఆ అభిషేకాన్ని పొందడానికి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని చేతులు నీ మీద పడినట్లుగా నీవు సిద్ధపడాలి. స్తోత్రం కలగాక. అయ్యా మాకు అలాంటి అభిషేకం కావాలి, దేవుడు మమ్మల్ని అభిషేకించాలి, సేవకులు మమ్మల్ని అభిషేకించాలి. అభిషేకం ఎప్పుడు వస్తుందో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా విషయాలు చెప్పొచ్చు కానీ నాకు ముందు సమయం లేదు. ప్రియ దేవుని సంగమా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితి, అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా. ఇద్దరు ఒక ఇంట్లో పుట్టారు. మనష్షే కంటే ఎఫ్రాయిం పెద్దవాడవడానికి నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవంగల దేవుని సంగమా, నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, అభిషేకింపబడిన వాళ్ళు అందరితో సమానంగా ఉండరు. వాళ్ళ పాట వేరు, వాళ్ళ మాట వేరు, వాళ్ళ వంట వేరు, వాళ్ళ ఉద్యోగం వేరు, వాళ్ళ వ్యాపారం వేరు, వారి ముఖం వేరు, వారి కళ వేరు, వారి దీవెన వేరు. స్తోత్రం గాక. ఆ మధ్యకాలంలో నేను ఒక మీటింగ్కి వెళ్తే నేను ప్రసంగం చేసిన 16 సంవత్సరాల కింద ప్రసంగం ఒక ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పలానా ఊరు వచ్చారండి, రాజుల దగ్గర పలానా ఊరు వచ్చారు, అప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడు ఒక ప్రసంగం చేశారు, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోయాడు అనే ప్రసంగం చేశారు. ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయాడు, వారి విశ్వాసానికి కూడా ఆశ్చర్యపోయాడు అని చెప్పి ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయాడు అని చాలా గొప్ప ప్రసంగం చేశారు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది అని చెప్పి ఆయన ప్రసంగం చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ అభిషేకం ఉంటుందో అది నిలిచి ఫలిస్తుంది. స్తోత్రం కలను గాక. ఈరోజు నువ్వు హెచ్చింపబడాలా? నీకేం కావాలి అమ్మా? విశ్వాసాలని మీకేం కావాలి? సేవకుడే నాకు ఈ మాట ఇలా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కాదు అభిషేకం, మరలా అభిషేకం మనలో జరుగుతూ ఉండాలి. ప్రార్థన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, వాక్యం గురించి అభిషేకం, సాక్ష్యం చెప్పడానికి అభిషేకం ఒకసారి నుంచి మరలా మనలో కొనసాగుతుండే ప్రక్రియగా జరగాలి. ఇగో ఎఫ్రాయిం ముందుటి వాడుగా హెచ్చింపబడ్డానికి కారణం ఏంటి తెలుసా? అతడు అభిషేకింపబడుతున్నాడు. స్తోత్రం కలగాక. మీలో చాలా మంది ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అభిషేకం కావాలని ప్రార్థన చేయాలి. కేకలేయడానికి కాదు, గెంతులేయడానికి కాదు, ఫేమస్ అయి ఫామ్ అవడానికి కాదు. అభిషేకం ఎందుకు అవసరం అంటే నీకు దేవుని వాక్యం అర్థం అవడానికి. యోహాను రాసిన 1వ పత్రిక చూడండి. అభిషేకం ఉన్నవారి యొక్క ఆనవాళ్ళు కొన్ని మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు దేవుని వాక్యంలో నుండి 1వ పత్రిక 1 యోహాను 2 పర్బో దయకొర సమస్త దిక్కంతు కుడియో పొద దిక్కంతు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తము, అనాయింటింగ్ విల్ రివ్యూ ఎవ్రీథింగ్. దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి వాక్యం అర్థం అవుతుంది. ఈరోజు నీకు వాక్యం అర్థం అవ్వట్లేదా? యు ఆర్ నాట్ అనాయింటెడ్, నువ్వు అభిషేకింపబడలేదు. అభిషేకం ఎవరి మీద ఉంటుందో వారి కళ్ళు తెరవబడతాయి. ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మీ కళ్ళు తెరవబడాలంటే యు మస్ట్ అనాయింటెడ్, నువ్వు అభిషేకింపబడాలి. అభిషేకం ఎలాగొస్తుంది? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. నేను ఎలా చెప్తాను? ప్రార్థిస్తే అభిషేకం. ఆయన ప్రార్థిస్తుండగా ముఖరూపం మారిపోయింది, ఆయన ప్రార్థన చేస్తుండగా చూపు మారిపోయింది. ప్రార్థన అభిషేకానికి మూలం. రెండవది ప్రవర్తన అభిషేకానికి మూలం. మూడవది అభిషేకం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు యేసే కొరకు కష్టాలు పడితే, నేను గాఢ అంధకారపు లోయలో నేను నడుస్తూ ఉన్నాను, నా గిన్నె ఏమవుతుంది తెలుసా? నిండి పొర్లుతుంది. స్తోత్రం కలగాక. అవమానాలు వస్తున్నాయా? నిందలు వస్తున్నాయా? ఒక సేవకుడు అండి సేవ చేస్తా ఉన్నాడు, సడన్ గా పక్షవాతం వచ్చి మంచం పట్టేసింది. మంచం పట్టేస్తే అన్యులు అంటున్నారు దేవుడు నమ్ముకున్నాడండి, సేవ అన్నాడండి, కాళ్ళు పడిపోయి. వాళ్ళు ఆ విధంగా తిడుతుంటే సంఘస్థులు ఏమంటున్నారు తెలుసా? మా పాస్టర్ ఏం పాపం చేశాడు అందుకే కాళ్ళు పడిపోయి. ఒక సహోదరి వాళ్ళ బిడ్డను సేవకుని చేద్దామని వాళ్ళ బిడ్డను తీసుకుని ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మంచం మీద ఉన్న పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, చూడండి సిస్టర్, అన్యులేమో దేవుడు నమ్ముకున్నాడు, సేవ చేస్తున్నాడు, ఎందుకు కాళ్ళు పడిపోయిన? వాళ్ళు అంటున్నారు, నా బిడ్డలేమో నా విశ్వాసులు ఏమంటున్నారంటే
ఎంత పాపం చేయకపోతే కాళ్ళు పడిపోతాయని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇలాంటి శోధనలో కూడా నేను ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ శోధనలు సాతాను పెట్టే శోధనలు సిస్టర్. ఇలాంటి బాధలు, అవమానం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అంటారా? వాళ్ళకి కళ్ళు తెరవబడితే అంటారా నేను నిలబడాలి, నేను ధైర్యంగా ఉండాలనగానే వాళ్ళ బిడ్డకు చెప్తా ఉంది. చూసావా, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. నిందలు వేయాల్సిన వాళ్ళు ఆ నిందలు వేస్తున్నారు, వేయకుండా వాళ్ళు కూడా నిందలు వేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా సేవకున్నారు. నువ్వు కూడా ఇలాగే సేవ చేయాలి అని చెప్పి తీసుకొచ్చిన బాబుకి నేర్పిస్తా ఉంది. సంగమా, ఈరోజు శ్రమలే అభిషేకం. ఆమేన్. నువ్వు దంచబడుతున్నావా? దంచి తీసిన తైలం కావాలి దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ఎఫ్రాయిమా, నువ్వు గొప్పవాడవడానికి కారణం అభిషేకం. అభిషేకింపబడిన వ్యక్తి, దీవింపబడిన వ్యక్తి, దైవజనుడు చేత బలపరచబడిన వ్యక్తి. రెండో విషయం, కుడి చేయి ఎడమ చేయి. కుడి చేయి అనేది బైబిల్లో చాలా విషయాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర చాలా మంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి కనుక కుడి చేయి రెఫరెన్స్లు చాలా మీకు దొరుకుతాయి. కుడి చేయి దక్షిణ హస్తం అంటారు దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలో. దక్షిణాస్తము, నా చేతి నీడలో మిమ్మల్ని దాస్తాను, నా దక్షిణ హస్తంలో మిమ్మల్ని నడిపిస్తాను. కుడి చేయి అనగా మీరు పాత నిబంధన కొత్త నిబంధనలు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. నేను దేవుని వేలు చేత, నా దక్షిణాస్తము వేలు చేత దెయ్యములు వెళ్ళగొట్టినట్లా నిశ్చయముగా పరిశుద్ధాత్మ కార్యాలు మీరు చూసి దేవుని రాజ్యంగా మారిపోతారు. నెంబర్ 2, ఒకటి అభిషేకం పడినవాడు ఒకే ఇంట్లో ఉన్న పెద్దవాడిగా మారిపోతాడు, ఉన్నతమైన వ్యక్తిగా మారిపోతాడు. రెండవది దక్షిణాస్తం ఆయన మీద పడింది అనగా పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగుగాక. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నా వాడుకోవట్లేదు. ఆయన నీకు స్నేహితుడేనా? ఆయన నీకు అన్నయ్యనా? ఆయన నీకు సహాయం చేస్తున్నాడా? కృంగిపోతున్నప్పుడు ఆయన స్వర విన్న అనుభవం నీకుందా? బాధలో ఉన్నప్పుడు ఆయన ఆలోచన తీసే అనుభవం నీకుందా? ఒక 2 మార్గాలు 3 మార్గాలు ఉన్నప్పుడు ఈ టెల్లలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఆయన నడిపింపు పొందే అలవాటు నీకుందా? యు హ్యావ్ ఎ హోలీ స్పిరిట్ లీడింగ్. నీకు పరిశుద్ధాత్మ నడిపింపు అనుభవం ఉందా? చెల్లి, తమ్ముడా, పరిశుద్ధాత్మ. నాకు మొబైల్ నడిపింపు ఉంది. ఏంటి? నావిగేషన్. ఐ హ్యావ్ ఎ నావిగేషన్. నాకు మంచి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి నిన్ను ఒక రోజున తప్పుడు మార్గంలో, నీ అంతరంగానికి ఒక నాయకుడుగా పరిశుద్ధాత్ముడు, నీ మనోనేత్రాలకి ఒక సారథిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? కుడి చేయి ఆయన మీద పడింది. ఎఫ్రాయిమును పెద్దవాడవడం కారణం పరిశుద్ధాత్మ. తన్ను అడుగు వారికి నిశ్చయంగా ఆయన తన ఆత్మను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆయన కోరుకుంటున్నాడు. ఎఫ్రాయిం గొప్పవాడవడానికి సెకండ్ రీజన్, ఫస్ట్ రీజన్ అనాయింటింగ్, సెకండ్ రీజన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. నీవు ఆత్మలో ఎదుగు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు నేను ఈ 2 విషయాలు చెప్పగమాను. స్తుతి ఉన్న ఆ సంఘాలు స్థితి వేరు, ఆత్మతో నడిపింపబడుతున్న ఆ ఆరాధన అనుభవాలు వేరు. ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆత్మ ఉంటుందో ఆ సంఘాలు వేరాజిల్లుతాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దక్షిణాస్తం చేత నిన్ను నడిపిస్తాను, నా కుడి చేత నిన్ను కాపాడుతాను. దక్షిణాస్తం ఎవరికి సూచన? పాత నిబంధనలో యెహోవా దూత అనగా యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఆయన బాహుబలి, బాహువు. ఆయన దక్షిణాస్తం అనే మాట చదివితే దాని అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే నీ అనుభవాలు వేరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదివితే 7 పరిశుద్ధాత్మ మహిమలు మీకు కనబడతాయి. అవన్నీ చెప్పడానికి నా ముందు సమయం లేదు సంగమా. మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మరణము, పాపము, పాప మరణము నియమం నుండి మనిషి పాడవకుండా ఆత్మ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆత్మ నియమము విమోచిస్తా ఉంది. రోమన్స్, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 8వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. నేను మూలాన్ని మీతో ముందు పెడతాను. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు పాపం చేయకుండా పరిశుద్ధతలో జీవింపచేయు ఆత్మ యొక్క నియమం, పాప మరణం నియమం నుండి మనల్ని విమోచించెను. 13వ వచనం లేదా 12 కూడా చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనకు శరీరమునకు రుణస్థులం కాదు. పాపాన్ని బట్టి పాపలా జీవించడానికి మనం అమ్ముడుపోయిన వాళ్ళం కాదు. శరీరానుసారంగా ప్రవర్తించితే చస్తాం, కానీ ఆత్మ చేత శరీరక్రియలు చంపితే పరలోకానికి వెళ్తాం, జీవిస్తాం. అలా మనం జీవించాలంటే 14 వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆత్మ చేత, శరీరం చేత కాదు, మనస్సు చేత కాదు, స్వచిత్తం చేత కాదు. అమ్మ వింటున్నావా తల్లి? దేని చేత నడిపింపబడాలి?
పరిశుద్ధాత్మ నడిపి నీకుందా? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మతో పాటలు పాడడం, పరిశుద్ధాత్మ చేత తొందరపడి మందిరానికి రావటం, పరిశుద్ధాత్మ ద్వారా కానుకలు ఇవ్వటం, పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య చేయటం. యు హ్యావ్ ఎ హోలీ స్పిరిట్ లీడింగ్. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమని దైవజనుడిగా జ్ఞాపకం చేసిన. వై? ఎఫ్రాయిం ఈస్ ద మోస్ట్ హైలీ పర్సన్. పిక్యులర్ పర్సన్ గా ఎందుకు మారిపోయాడంటే he was anointed. Amen. Second reason, he is fulfilled with the Holy Spirit. Amen. Hallelujah. మూడో విషయం ఏంటో తెలుసా? మూడో విషయం నాకు చాలా ఇష్టమైన మాట. యాకోబు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు చెప్పండి? దీవిస్తున్నాడు. ఈరోజు చాలా మందికి దేవుని దయ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనుషుల దయ అంటే ఇంట్రెస్ట్ లేదు. దేవుని దయ అవసరమే, మనుషుల దయ కూడా. దేవుని దయ ఉండి మనుషుల దయ లేకపోయినా కుదరదు, మనుషుల దయ ఉండి దేవుని దయ లేకపోయినా కుదరదు. ఈరోజు చాలా మంది మాటల ద్వారా శత్రుత్వం సంపాదించుకుంటున్నారు, లేకపోతే పనుల ద్వారా చాలా మందికి దూరం అయిపోతున్నారు. మన మనుషులను పోగొట్టుకునే వాళ్ళం కాదు, మన మనుషుల్ని సంపాదించుకునేవారు. దేవునికి స్తోత్రం. అతనికి అందరూ ఆకర్షితులవుతారు అంటాడు ప్రభు. అతను పైకెత్తబడిన తర్వాత నేను అందరిని ఆకర్షిస్తానంటున్నాడు. మనం మనుషులు సంపాదించుకోవాలి. అలానే మనుషులు సంతోషపెట్టి పాపాన్ని చేసేవాడుగా కాదు, కానీ మనుషులు దయ మనకి కావాలి. స్తోత్రం కలిగిన గాక. నెంబర్ 1 అతను అభిషేకం పడ్డాడు. నెంబర్ 2 పరిశుద్ధాత్మ నడిపింపు. నెంబర్ 3 యాకోబు చేత దీవింపబడుతున్నాడు. మనుషుల దయ ఎవరికి వస్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. మనుషులు నిన్ను ప్రేమించాలా? మనుషులు నిన్ను హత్తుకోవాలా? మనుషులు నీతో ఉండాలా? ఈరోజు చాలా మంది లోన్లీనెస్, ఒంటరితనం, భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్నారు. 3వ అధ్యాయం 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనే ఒక దయ ఉండని. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, కష్టంలో ఉన్నవాడికి జ్ఞాపకం చేసుకో. అలాగే సత్యం, లా అండ్ ఆర్డర్ ప్రకారం న్యాయంగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు. లంచాలు తీసుకుంటాం, అన్యాయం, మోసం చేయదు. న్యాయంగా మాటతో అబద్ధం ఆడి లేని వార్త పుట్టించి మోసం చేయొద్దు. నీ వ్యాపార అభివృద్ధి చెందాలని అనేక మంది నీ వ్యాపారంలోకి జాయిన్ చేయొద్దు, మోసం చేయొద్దు. నువ్వెంతో కుమిలిపోతున్నావు, నష్టాన్ని అనిపిస్తూ ఇంకొకరికి ఆ నష్టాన్ని అంటగట్టడానికి వీలు లేదు. స్తోత్రం కలిగిన గాక. దేవుని సంగమా, నేను ఒకసారి కంప్యూటర్ కొన్నాను, అది చాలా ప్రాబ్లం వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏమండి ఇది ప్రాబ్లం, ఇలా వాడితేనే ఇది పనిచేస్తుంది. 3 గంటలు దాటి అయితే హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిపోద్ది, 2 అవర్స్ తర్వాత ఆపేయాలి, 2-3 నిమిషాల తర్వాత మరలా వాడతానంటేనే మీరు తీసుకొచ్చాను. కానీ వాళ్ళు తీసుకున్నారు. స్తోత్రం కలిగిన గాక. మావి మాటలు చెప్పి అమ్మేస్తే ఆ పాపం ఎవరికి చుట్టుకుంటుంది? ఆ శాపం ఎవరికి చుట్టుకుంటుంది? మన మేంచి మన పిల్లల మీదకి దిగి వస్తుంది. ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది దయను సత్యమును ఎప్పటికీ విడిచిపోనే దయగలుగుండు. అలాగే న్యాయంగా యు మస్ట్ డూ ట్రూ, సత్యానుసారంగా నీవు జీవించు. ఆ తర్వాత ఏమవుతుంది చూడండి. దయను సత్యమును నిన్ను విడిచిపోనివ్వకము. వాటిని నక్లిష్ కాదమ్మా, మెడలో పెట్టుకోవాల్సింది తెలుసా? మెడలో కట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? దయా సత్యం, కృపాక్షేమం, కృపాక్రియ, కృపా కృషి, కృపా సత్యాలు మెడలో కొట్టుకోవాలి. కంఠభూషణముగా మెళ్ళో నక్లిస్లా వాటిని ధరించుకునము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి యందును, ఆమేన్, మనుష్యుల దృష్టి యందును దయనుంది. ఎఫ్రాయిము గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిం చాలా దయగలిగినవాడు. ఎఫ్రాయిము చాలా సత్యవంతుడు. ఆయనలో చూసిన దయను, సత్యాన్ని దేవుడు అంగీకరించి ఆయన ఏం చేశాడు తెలుసా? తన సహోదరుని కంటే అతన్ని హెచ్చించడం ప్రారంభించాడు. స్తోత్రం కలిగిన గాక. యాకోబు ఏం చేస్తాడంటే చిన్నవాడిని ముందు పెట్టి దీవిస్తున్నాడు. మానవ దయ, మానవ గుర్తింపు, మానవ సహాయం కావాలి. సంగమా, నువ్వు ఎక్కడైనా సరే చక్కగా మాట్లాడుతూ కలివిడిగా ఉండాలి. కొంతమంది మూతి కుట్టేసుకుని ముసలంలా కూర్చుంటూ ఉంటారు. మాట ఉండదు, సూపు ఉండదు, పలకరింపు ఉండదు. ఈరోజు చాలా సంఘాలు ఆశీర్వాదం పొందకపోవడం కారణం ఏంటో తెలుసా? విశ్వాసుని ప్రేమించి మాట్లాడే వాళ్ళు లేరు. నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఎక్కువ మాట్లాడుకో. అలాగని మౌనవ్రతం కూడా వద్దు. బకాసురుడుగా మైకాసురుడుగా మారిపోకు. బాగా తింటే బకాసురుడు అంటారు, మైకు తొలగిపోతే మైకాసురుడు అంటారు. అర్థమవుతుందండి? కొంతమంది మొదలెట్టారనుకోండి ఇక అంతే. మన విజయనగరం వెళ్తున్నాను శుక్రవారం, పొరపాటున ఒక ఆవిడని కదిపింది. మీరు ఏ ఊరు అమ్మా అంటే ఇక ఆగట్లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా నా వల్ల అవ్వట్లేదు, ఇంకా వేరే భోగికి వెళ్ళిపోయాను. స్తోత్రం కలిగిన గాక. మాటలు. కొంతమంది స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆఫ్డం ఎవరి వల్ల ఉండదు, పాస్వర్డ్ పెట్టేస్తారు వాళ్ళు. అవునా? స్విచ్ ఆఫ్ చేయలేదు. మాటలు ఎక్కువ మాట్లాడకండి, తక్కువ మాట్లాడకండి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎక్కువ మాట్లాడేవాళ్ళు వాళ్ళే గోతులు తీసుకుంటారు. అస్సలు మాట్లాడిన వాళ్ళు మనకు గొయ్యి తీసేస్తారు.
అస్సలు మాట్లాడిన వాళ్ళకి దూరంగా ఉండు, ఎక్కువ మాట్లాడేవాడు కూడా దూరంగా ఉండు. తాగినోడు ఎంత డేంజరు, ఎక్కువ మాట్లాడేవాడు కూడా అంతే డేంజరు. ఎక్కువ మాట్లాడేవాళ్ళు శోధింపబడతారు, అవమానం అయిపోతారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాను. నీవు మనుష్యుల దయ సంపాదించుకోవాలి, అనేకుల దీవెన పొందాలంటే దయను సత్యమును ఎప్పుడు విడిచిపెట్టకు. అవి కంఠభూషణంగా ధరించుకుంటే దేవుని దయందు మనుషుల దయందు. ఎఫ్రాయిం హెచ్చింపడినట్టుగా నీవు హెచ్చింపడాలని ఆశపడితే ప్రభువా నన్ను అభిషేకించని అడుగు, ఆత్మచేత నేను నడిపింపబడాలని అడుగు. మనుషుల దయ నాకు కావాలి కనుక సత్యమును దయను నేను కలిగి ఉండాలి. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. దయ కొరి సమస్త ప్రార్థన కొరిబా, సమస్తలో ఒక ప్రార్థన కొరిబా, ఆకే బంద్ కొరిబా అంటూ పాతిబా. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. షీదా రాబా షందారా. నూరు తిరుద్దాం, కళ్ళు మూసుకుని చేతుల పైకెత్తి, ప్రభా నేను ఎఫ్రాయింలా, నువ్వు ఎఫ్రాయింని చిన్నవాడిగా చేశావు, మనష్షే పెద్దవాడిగా చేశావు. కానీ ఎఫ్రాయిం అభిషేకింపబడ్డాడు, మనష్షే అభిషేకింపబడ్డాడు. ఎఫ్రాయిం ప్రభా నాయనా మరి దక్షిణాస్త్రం పొందాడు గనుక ఆత్మచేత నడిపింపబడిన అనుభవం ఉన్న వాళ్ళు వారి అభిషేకానికి మించి పరిచయం చేయగలుగుతారు. వారి స్థాయికి మించి నైనా తిండికి మించి భోజనానికి మించిన ప్రయాణం ఏలియా ఎలా చేశాడో, ఒక పూట భోజనానికి మించిన ప్రయాణం ఎలా చేయగలిగాడో, శక్తికి మించిన పోరాటం మేము కూడా పోరాడగలుగుతాం. నోరు తెరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనం అడుగుదాం. నా యేషయ్య, నా ఏలినవాడ, సైన్యం అధిపతి యెహోవా పరిశుద్ధుడా, వందనాలు వందనాలు. తమ్ముడా, వెనకాలను తమ్ముడా బలంగా ప్రార్థన చెల్లి ప్రార్థన చేయి. ప్రభా నేను హెచ్చింపబడాలి, నేను దీవింపబడాలి, నేను ఉన్నతమైన స్థితికి రావాలి. అలా ఉండునట్లుగా నా జీవితంలో నువ్వేం చేస్తావంటే, ఇదిగో నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మతో నడిపించు. అంత మాత్రమే కాక మనుషుల దయ నాకు కావాలి. దేవుని దయ అవసరమే, నీ దయ లేకపోతే నేను ఉండలేనయ్యా. మనుషుల దయ లేకపోతే నేను ఉండలేనయ్యా. నాకు అమ్మా నాన్న ప్రేమ కావాలి, అక్క చెల్లి ప్రేమ కావాలి, మా వీధిలో వాళ్ళ ప్రేమ కావాలి, కాలేజీలో స్కూల్లో అందరి ఆప్యాయతకి మన్ననగలిగిన వాడుగా మారాలి. కనుక నీ దయను సత్యమును కోరుకునేవాడుగా ప్లీజ్ నన్ను అభిషేకించు నాయన. పరిశుద్ధాత్ముడా నన్ను విడిచి వెళ్ళిపోవద్దు. నా అంతరంగంలో సత్యమైనట్లుగా, నా హృదయంలో యథార్థతనట్లుగా పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో నన్ను తోసివేయద్దు. పరిశుద్ధాత్ముడా నాకు అన్నగా, నాకు తండ్రిగా, ఈ దూరంలో పరాయి దేశంలో పరాయి భాష పరాయి ప్రజల మధ్య నేను ఉంటుండగా నాకు నీవే తండ్రివి, నాకు నీవే. అడుగుతారా? హోలీ స్పిరిట్ లీడ్ హస్, హోలీ స్పిరిట్ లీడ్ హస్. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నాతో ఉండు, పరిశుద్ధాత్ముడా నా జీవితంలో అద్భుతం చేయి, పరిశుద్ధాత్ముడా నా జీవితంలో కార్యం చేయి. హల్లెలూయా హల్లెలూయా. సోదరి స్నేహితుడా అడగగలిగితే ఉన్నతమైన అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ మధ్యాహ్న వేళ ఈ చల్లపోటలో ఈ పునరుద్ధాన దినమందు మనుష్య ఎప్పుడైనా మా ముందుకు తీసుకొచ్చాం. ఆ తండ్రి దీవెన, ఆ తండ్రి ప్రార్థన ఒకడిని పెద్దవాడిని చేసేది. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డల్ని దీవిస్తే, వారి బిడ్డల్ని ఆశీర్దిస్తే వారు ఉన్నతమైన వ్యక్తులుగా మారిపోతారు. వారి ప్రార్థనలే, వారి దీవెనలే శపించే తల్లిదండ్రులుగా, శపించేటువంటి ఆ నైనా అమ్మ నాన్నలుగా కాక దీవించేవారిగా, ప్రార్థించేవారిగా, కన్నీరు గార్చేవారిగా ఆ తల్లిదండ్రులు మీరు మార్చండి. ఎఫ్రాయిం వలె మేము మీకు జ్యేష్ఠులుగా, ఎఫ్రాయిం వలె మేము మీకు ముద్దు బిడ్డలుగా, ఎఫ్రాయిం వలె మేము అభిషేకం బిడ్డకు సహాయం దయచేయండి. మీ కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని